అదా ఏమ్మా, పెళ్లిలో భోజనాలు మర్యాదలు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయా? తప్పకుండా ఉంటాయి. ఈ అన్నమయ్య కుటుంబానికంటూ గౌరవం ఉంది కదా. ఆ గౌరవానికి ఏ లోటు రాకూడదని అందరూ తెగ మర్యాద చేసి ఉంటారే. ఏంటి నా పాటికి మాట్లాడుతుంటే అందరూ వెళ్ళిపోతారేంటి? అమ్మా, ఇక మీదట వంట చేయడం కుదరదు. రవ్వు ఉంది, 2 ఉల్లిపాయలు తరుగు, ఉప్మా చేద్దాం. ఏంటి మీనాక్షి, పెళ్లికెళ్ళొచ్చి ఉప్మా చేస్తానంటున్నావు? ఏ పెళ్ళిలో భోజనాలు లేవా? నాన్న బోల్డ్ ఐటమ్స్ పెట్టారు, బ్రహ్మాండమైన విందు భోజనం, కానీ మేమే తినలేకపోయాం. అరే, తినలేకపోయారా? ఏ బంతిలో కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు అక్కొచ్చి భోజనం చేయొద్దని చెప్పి చేయి పట్టుకుని లాక్కొచ్చేసింది నాన్న. బంతిలో కూర్చున్న వాళ్ళని ఎందుకమ్మా భోంచేయనివ్వకుండా లేపు తీసుకొచ్చేసావు? ఏం జరిగింది? ఏంటమ్మా, ఏం మాట్లాడమేంటి? అక్కడ మీ గౌరవానికి ఏమైనా లోపం జరిగిందా? అయ్యో, కొంచెం మాట్లాడకుండా ఉండండి నాన్న. అక్కడ మాకు అసలు గౌరవం అనేది ఉంటే కదా అది ఎక్కువైందో తక్కువైందో చెప్పడానికి. ఏంటమ్మా నువ్వు అనేది? చెప్పడానికి చాలా అవమానంగా ఉంది నాన్న. మా అందరినీ తిండికి గతి లేని వాళ్ళు భోజనం కోసం గుంపుగా బయలుదేరి వచ్చేసారని ఎంతో అవమానంగా మాట్లాడారు. దుర్మార్గులు, నా కుటుంబాన్ని తిండికి గతిలేని కుటుంబం అంటారా? ఎంతమందికి నా ఇంట్లో రోజు అన్నం పెట్టేవాణ్ణి పరిస్థితి తారుమారైపోతే ఈ విధంగా మాట్లాడతారా? దీనికంతటికీ కారణం ఇదే. మీ అందర్నీ బలవంతంగా పెళ్లికి తీసుకుపోయి ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా నించుంది చూడు. జరిగిన ఈ అవమానానికి ఇదే కారణం. నేను కారణం కాదండి, జరిగిన ఈ అవమానానికి మీరే కారణం. ఏంటే వాగుతున్నావు? వాగడం లేదండి, నిజమే చెప్తున్నాను. కారు బంగ్లాలతో సుఖంగా సంతోషంగా జీవించిన మనం ఈ రోజు అద్దెంట్లో 4 ఆడపిల్లలతో కష్టపడుతున్నావంటే కారణం మీరే. మీరేనండి. ఉన్న దొదులుకుని లేని దానికి ఆశపడి అత్యాశకు పోవడం వల్లే ఈ రోజు మన పిల్ల సొంత కొట్లోనే చేతులు కట్టుకుని పనిచేస్తోంది. అలా సంపాదించిన జీతంతోనే కదా మనందరం కడుపులు నింపుకుంటున్నాం. ఏం మాట్లాడుతున్నావే? ఆస్తంతా నేనేమన్నా తాగిపాడు చేశానా, లేక పేకాటకి వెళ్ళానా, లేకపోతే రేసులో పెట్టి వృధాగా నాశనం చేశానా? లేదే. వ్యాపారంలో పెద్ద లెవెల్కి రావాలని ఆశపడి అందులోనేగా పెట్టాను. అదేమన్నా తప్ప? చెప్పు. నువ్వు చెప్పావే కారు బంగ్లా ఆస్తి అంతస్తు అని, అవన్నీ మా పూర్వీకులు సంపాదించినవి కావు, నా శ్రమతో వచ్చాయే. పైసా లేకుండా బతకడానికి ఈ ఊరికి వచ్చిన వాడిని నేను. నా శ్రమని నమ్మి మెల్లమెల్లగా పైకి ఎదిగి అన్నమయ్య స్ట్రీట్ ప్రారంభించి 10 కొట్లు తెరిచి గంభీరంగా నుంచిన వాడిని నేను. వ్యాపారాన్ని మరింతగా పెంచాలని, ఇంకా పైకి ఎదగాలని సంపాదించిన సొమ్మంతా అందులో పెట్టుబడిగా పెట్టానే. ఏదో నా కాలం కలిసి రాలేదు, ఆస్తి మొత్తం పోయింది. అందుకని నేనంతా పోయిందని కోల్పోయి కూర్చోలేదే. పోయింది సంపాదించడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అది మర్చిపోకండి. ఏంటి మర్చిపోకండి? 4 ఆడపిల్లల్ని కన్నామే, వాళ్ళ జీవితాలు ఒక దారి చేయాలనే ఆలోచన మీకుందా? మీరు మీ ఆస్తి మాత్రం నాశనం చేయలేదు. మా నాన్న నాకు కానుకగా ఇచ్చిన ఆస్తి, నేను పుట్టి పెరిగిన ఆ ఇంటిని కూడా కలిపేగా నాశనం చేశారు. అది ఉండుంటేనైనా మనం గౌరవంగా బతికేవాళ్ళం కదా. ఆ ఇంటి కేసు కోర్టులో జరుగుతోంది కదే, తప్పకుండా వచ్చేస్తుంది. ఊరికి అరవకో. ఏదో మీరే కేసు వేసి కష్టపడుతున్నట్టు మాట్లాడుతున్నారు. ఇన్ని కష్టాల మధ్యన కూడా నా కూతురే కదా కేసు నడుపుతోంది. బాధ్యత గల కూతురుగా వాళ్ళ నాన్న భారం పంచుకుంటోంది, అందులో ఏం తప్పుంది? ఇవన్నీ చక్కగానే తెలుసుకుంటారు, కానీ పరిస్థితి తెలుసుకుని ఒక బాధ్యత గల తండ్రిగా మీరు నడుచుకోలేదే. రోజు 1000 ఇవ్వు, 2000 ఇవ్వు అని దాని నెత్తిన భారాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నారు. అమ్మా వదిలేయమ్మా, ఇప్పుడు ఎందుకు అనవసరంగా గొడవ పడుతున్నావు? వదలమ్మా, దాన్ని మాట్లాడినివ్వు. ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు తనే చెప్పింది మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్వంగా ఉందని, కానీ ఇప్పుడు బాధ్యత లేదు అంటుంది. ఇదే నోటితో నాకు గర్వంగా ఉంది అని నేను చెప్పిస్తాను. నాన్న ఏంటమ్మా, ఏడవకమ్మా, నాన్న గురించి నీకు తెలుసు కదా. ఏ వసంత, ఏం లేదే, ఎందుకు ఏడుస్తావు? ఏ స్వాతి, తీసుకెళ్ళు. సరే కవిత, అమ్మకి కొంచెం రచ్చ చెప్పు. నాన్న నేను చూసుకుంటాను, లేని వెళ్ళు.
నాన్న బాధపడకండి నాన్న. అమ్మ ఏదో కోపంలో అలా మాట్లాడింది. మీరు మళ్ళీ పాత స్థాయికి వస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది నాన్న. అందుకని నేను మన కొట్లోనే ఉద్యోగం చేస్తున్నాను. మనం పైకొచ్చి చూపిద్దాం నాన్న. పర్వాలేదమ్మా, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, అది నాకు చాలు. నువ్వు వెళ్ళి మీ అమ్మకి సర్ది చెప్పు. నా మీద నా కోపంతో భోజనం మానేస్తుందేమో. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. ఇన్నేళ్ల జీవితంలో ఒక్కరోజు కూడా మీ నాన్నని నేను ఇలా కోపగించుకోలేదు. ఈ రోజు నేను పడిన అవమానం, బాధ నా చేత అలా మాట్లాడించాయి. త్వరగా ఉల్లిపాయలు తరుగు. మీ నాన్న ఆకలి తట్టుకోలేరు. నేను ఉప్మా చేసిస్తాను, తీసుకెళ్ళివు. సరేమ్మా. ఎలా బతికిన వాడిని నేను. ఈ రోజు కట్టుకున్న భార్య, కన్న బిడ్డల దగ్గర నుంచి బంధువులు, పరాయి వాళ్ళు అందరి దగ్గర ప్రతిరోజు ప్రతి నిమిషం అవమానాలు పాలవుతున్నాను. దీనికంతటికీ కారణం ఆ రంగస్వామి కదా. వాడు ఏనాటికి బాగుపడ్డావు, వాడు నాశనం అయిపోతాడు.